ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మా సరిత. రైట్. సో మనం ప్రతి నెల రాశి గురించి వివరించుకుంటాం. అలాగే ఇప్పుడు మనకి సెప్టెంబర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మరి ఏ రాశి వారికి ఎలా ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వెళ్ళకున్న ప్రదేశాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందామా? అలాగే. సో ముందుగా మేష రాశి గురించి చెప్పండి. మేషరాశి వారికి ఈ నెలలో అత్యద్భుతంగా ఉంది. గ్రహస్థితి రాహువేమో మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, కేతువు చక్కగా కన్యా రాశిలో, ఈ యొక్క బుధుడు మనకి కర్కాటక రాశిలో, గురుడు మనకి వృషభ రాశిలో, కుజుడు మిథునంలో, రవి సంచారము సింహ కన్యా సంచారము, శుక్రుడు కన్యా తులారాశి సంచారం. కాబట్టి దీనివల్ల ఉద్యోగాల్లో జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత ఆలోచన విధానం కూడా మారుతుంది. ఎంత పని వచ్చినా సరే బండ చాకరీ చేయగలిగే దమ్ము వీళ్ళకి వస్తుంది. తర్వాత పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు వీళ్ళు పొందుతారు, క్రింద స్థాయి వర్గం వాళ్ళ ప్రేమను వీళ్ళు పొందుతారు. కాబట్టి అన్ని రకాలుగా ఫస్ట్ ఉద్యోగంలో జీత భత్యాలు కూడా ఎదుగుదల కనబడుతుంది. ఇక రెండవది ఇక ట్రాన్స్ఫర్ల కోసం చూసుకుంటారు. మా ఉద్యోగం ఒక చోట ఉందండి, ఇల్లు ఒక చోట దూరంగా ఉందండి అని ఆడవాళ్ళ పాపం ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. తర్వాత వీళ్ళు అతి మంచితనంతో ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు అప్పు ఇప్పించడాలు, గ్యాస్ సిలిండర్లు ఇప్పించడాలు ఇలాంటివి చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి. వాళ్ళేమో కట్టరవి కట్టకపోయేసరికి డబ్బులు కట్టమని చెప్పేసి వీళ్ళ మీదకి వస్తారు. ఇలాంటి మోసపోవడం, ఇలాంటివన్నీ మెంటల్ టెన్షన్ వాళ్ళ వల్ల వాళ్ళు తీసుకున్న అప్పులకి వీళ్ళు బాధ్యతలే కోర్టు నోటీసులు అందుకుంటారు వీళ్ళు మేషరాశి వాళ్ళు. వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి మనశ్శాంతి లోపం ఉంటుంది మొత్తం ఈ నెల అంతా కూడా సెప్టెంబర్. ఇకపోతే విద్యార్థులు తెగ చదివి పడేస్తారు. వద్దంటే చదువు బ్రహ్మాండంగా. ఫారెన్ నుంచి విశ్వవిద్యాలయాల నుంచి పిలుపులు వీళ్ళకి. జర్మనీ లాంటి దేశాలు, ఇటలీలో అసలు ఎవరు చేరరు, అలాంటిది ఇటలీ నుంచి వీళ్ళకి పిలుపులు వస్తాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట, ఇది చాలా మందికి తెలియదు. సో ఈ విధంగా మొత్తం విద్యార్థులు ఒక ఊపు ఊపేస్తారు. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి పంట పండిస్తారు కానీ వీళ్ళకి అమ్ముకోవడం చేత కాదు. కాబట్టి వీళ్ళ మీద కమిషన్ ఏజెంట్లు మంచి జీతభత్యాలు, వాళ్ళ కమిషన్లు బాగా సంపాదిస్తారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క వృత్తుల్లో ఫారెన్ వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి ఆ ఛాన్సెస్ వస్తాయి. శత్రువులు ఉంటారు మనిషికి జీవితానికి, ఆ శత్రువులు వీళ్ళకి మిత్రులు అయిపోతారు. మేషరాశి వాళ్ళు మెస్మరిజం చేసేస్తారు వీళ్ళకి ఈ నెలలో. తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో వైరల్ ఫీవర్లు, విరోచనాలు ఇలాంటివి మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్, కానీ మానసిక టెన్షన్ మాత్రం నెలంతా ఉంటుంది. తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? రాహు జనరల్ గా మనకి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుములు ఉంటాయి, వాటిని ఆవు పేడ రంగు ఉన్న వస్త్రాన్ని తీసుకొచ్చి పేద బ్రాహ్మణుని అతనికి దానం చేయాలి. దానం చేసిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకోవాలా. పెట్టుకుని ఆ బెజవాడ కనకదుర్గమ్మకి కుంకుమ అర్చన చేసుకోవాలి ఇంట్లో, ఓం దుర్గాయ నమః అన్న మంత్రంతో. ఇకపోతే అది కాకుండా మనము దశమహావిద్యలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వీళ్ళకి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారు చేపల రొయ్యల చెరువులు నడుపుతా ఉంటారు. ఆ తర్వాత అగ్రికల్చరల్ బిజినెస్లు, ఈ హార్టికల్చర్ ఇలాంటి బిజినెస్లు అన్ని బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టకూడదు, పెడితే వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావు. ఒక్క ఎలక్ట్రానిక్స్ వింగ్ తప్ప మిగతా అన్ని బాగుంటాయి. తర్వాత హోటల్ ఇండస్ట్రీలు, బట్టల షాపులు, ఫ్యాన్సీ స్టోర్లు ఇలాంటి బిజినెస్లు పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్. రైతులకు ఎలా ఉండబోతుంది? రైతులకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళు చక్కగా పండిస్తారు, సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బ్రోకర్స్ ఉంటారు కదా మధ్యలో, కమిషన్ ఏజెంట్స్, వాళ్ళు లబ్ధి పొందుతారు. ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్ వీళ్ళు రైతు బజార్లు గేయడం చేత కాదు వీళ్ళకి. ఈ రాశి వారికి యాక్సిడెంట్స్ అవన్నీ తప్పించుకునే, ఎందుకంటే మీరు మనస్తాపంతో ఉంటారని చెప్పారు. మనస్తాపంతో వీళ్ళు ఏం చేస్తారు, ఆలోచనలు ఏమైనా యాక్సిడెంట్లు అవన్నీ తప్పించుకునే గ్యారంటీగా ఉంటుందమ్మా యాక్సిడెంట్స్ మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకు ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్లు దాటుతారు, గుద్దేస్తాయి కార్లు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అంటే మానసిక అశాంతితో వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వీళ్ళు ఇళ్లకి మేషరాశి వాళ్ళు తాళాలు 2 గదులు ఉన్నాయనుకో, ఈ ఫోన్ మాట్లాడుకుంటూ ఒక గదికి తాళం వేయకుండా వేరే దానికి తాళం వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, అందులో పడి దొంగతనాలు కూడా జరుగుతాయి. తర్వాత రెండవది, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ తో.
మాట్లాడుతుంటే వాడు వచ్చి కారోడు వచ్చి ఇలా గుద్దుతూ ఉంటాడు స్లోగా, అంటే ఇలా గుద్దడం వల్ల వాడికి తెలుస్తుందన్న ఉద్దేశంతో వీడు అప్పటికి కూడా అందులో లీనమైపోయి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇవి ప్రికాషన్స్ తీసుకోవాలి వీళ్ళు, ఫోన్ లో మాట్లాడకూడదు అని. రైట్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.